అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఒక గుళ్ళో పూజ చేసుకుంటాం లేదా మన ఇంట్లో పూజ చేసుకుంటాం. కానీ వీళ్ళు ఒక బుల్లెట్ కి గుడి కట్టి ఆ బుల్లెట్ కి పూజ చేస్తున్నారు. వినడానికి ఎంత విచిత్రంగా ఉంది కదా. ఈ రోజు దాని గురించి తెలుసుకుందాం. ఈ ఫోటోలోని బుల్లెట్ ని చూసి మీరు ఏదో కొత్త బండికి పూజ చేస్తున్నారు అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అది మనకు బుల్లెట్ లా కనిపించినా కానీ అక్కడ ఉన్న ప్రజలకు అది ఒక దేవుడితో సమానం. అందుకే దానికి ప్రతిరోజు పూలమాలలు వేసి పూజ చేస్తారు. ఏంటి, నమ్మబుద్ధి కావడం లేదా? ఇది నిజమండి. ఇంకా నమ్మబుద్ధి కావడం లేదా? అయితే రాజస్థాన్ లోని జోధ్పూర్ లో ఉన్న ఓం బన్నా బుల్లెట్ బాబాని దర్శించుకోవాల్సిందే. జోధ్పూర్ కి 47 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలి జాతీయ రహదారి పక్కన ఈ గుడి ఉంది. 350cc రాయల్ ఎన్ఫీల్డ్ ఇక్కడ ప్రతిరోజు పూజలు అందుకుంటుంది. ఆ రహదారిపై వెళ్తున్న ప్రతి ఒక్కరూ ఈ బుల్లెట్ ను దర్శించుకోకుండా వెళ్లరు. ఈ ఆలయంలోని బుల్లెట్ ను తప్పకుండా దర్శించుకునే వెళ్తారు. ఒకవేళ వాళ్ళు దర్శించుకోకపోతే వాళ్ళు ఏదైనా ప్రమాదానికి గురవుతారని అక్కడ ఉన్న ప్రజలు భావిస్తారు. ఇది వినడానికే చాలా విచిత్రంగా ఉంది కదా. అసలు ఆ బుల్లెట్ కు ఎందుకు పూజ చేస్తారు? అసలు ఆ గుడి అక్కడ ఎందుకు కట్టారు? అక్కడ ఉన్న కథ ఏంటి? ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ బుల్లెట్ ని పూజించడం వెనక ఒక పెద్ద కథే ఉంది. ఓం సింగ్ రాథోడ్ అలియాస్ బన్నా అనే వ్యక్తి, ఈయన 1988 డిసెంబర్ 2న రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ పై వెళ్తూ ప్రమాదానికి గురై చనిపోయాడు. అప్పుడు అక్కడ ఉన్న పోలీసులు ఆ బుల్లెట్ ను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ లో పెట్టారు. కానీ ఇక్కడే ఒక విచిత్రం జరిగింది. ఆ మరుసటి రోజు ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న బుల్లెట్ మాయమైపోయింది. తిరిగి చూస్తే ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ ఘటనా స్థలంలోనే ఈ బుల్లెట్ మళ్లీ ఉంది. పోలీసులు మళ్లీ ఆ బుల్లెట్ ను అక్కడ చూసి షాక్ అయ్యారు. కానీ ఎవరో ఆకతాయిలు ఈ పని చేసుంటారని మళ్లీ ఆ బుల్లెట్ ను తీసుకొచ్చి స్టేషన్ లో పెట్టారు. కానీ ఈసారి పోలీసులు అందులో ఉన్న పెట్రోల్ మొత్తం తీసేశారంట. సేమ్ మళ్లీ రిపీటు. మరుసటి రోజు స్టేషన్ లో మళ్లీ బుల్లెట్ లేదంట. చూస్తే మళ్లీ యాక్సిడెంట్ జరిగిన స్థలంలోనే ఈ బుల్లెట్ ఉందంట. దీంతో పోలీసులు కూడా ఆ బుల్లెట్ ని అక్కడే వదిలేశారంట. దాంతో అక్కడ ఉన్న స్థానికులు ఓం బన్నా బాబే ఇదంతా చేశాడని, అతను ఒక దైవంతో సమానమని అక్కడి ప్రజలు భావించారు. ఓం బన్నా ఆత్మే ఇదంతా చేసిందని ఆయనను దైవంతో భావించి స్థానికులందరూ అక్కడే ఒక ఆలయం కట్టి ఆ బైకుకు పూజలు చేయడం ప్రారంభించారు. ఇంకా ప్రతిరోజు ఆ బుల్లెట్ కు పూజ చేయడం కోసం ప్రత్యేకంగా ఒక పూజారిని కూడా పెట్టారంట. ఇదే ఫ్రెండ్స్ దాని వెనకాల ఉన్న ఒక చిన్న స్టోరీ. అక్కడి ఉన్న ప్రజలు మెయిన్ గా ఏం నమ్ముతున్నారంటే ఆ రహదారిపై ప్రయాణం చేసేటప్పుడు ఆ బుల్లెట్ ను దర్శించుకోవడం వల్ల వాళ్లకు ఎలాంటి ప్రమాదం జరగదని వాళ్ళ నమ్మకం. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఏవైనా తప్పులు మాట్లాడింటే నన్ను క్షమించండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.